మన T20 వరల్డ్ కప్లో ఫస్ట్ ఫేజ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే T20 వరల్డ్ కప్ వచ్చేసి మామూలు కొన్ని స్టేజెస్గా జరుగుతాయి. గ్రూప్ స్టేజ్, సూపర్ 8 స్టేజ్, సెమీఫైనల్, ఫైనల్ ఇలా జరుగుతుంటుంది. ఇందులో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అంటే గ్రూప్ స్టేజ్లో మ్యాచ్లన్నీ అయిపోయినాయి. ప్రతి గ్రూప్లో టాప్ 2 టీమ్స్ సూపర్ 8కి సెలెక్ట్ అయిపోతాయి. అంటే ఫోర్ గ్రూప్స్ ఉంటే కనుక దాంట్లో నుంచి 2 వస్తాయి, 8 టీమ్స్ వస్తాయి. వీటిని మళ్ళీ 2 గ్రూప్స్గా విడదీస్తారంట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా వీటికి మళ్ళీ కాంపిటీషన్ జరుగుతుంది. దీని తర్వాత సెమీఫైనల్, దీని తర్వాత ఫైనల్, ఇలా షెడ్యూల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు గ్రూప్ స్టేజ్లో నుంచి ఎవరెవరు క్వాలిఫై అయ్యారో చూద్దాము. గ్రూప్ ఏలో వచ్చేసి ఇండియా, పాకిస్తాన్ క్వాలిఫై అయింది. గ్రూప్ బిలో వచ్చేసి జింబాబ్వే, శ్రీలంక క్వాలిఫై అయింది. గ్రూప్ సిలో వెస్టిండీస్, ఇంగ్లాండ్ క్వాలిఫై అయిపోయింది. గ్రూప్ డిలో వచ్చేసి సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఇలా 8 టీమ్స్ క్వాలిఫై అయిపోయినాయి. ఈ సూపర్ 8లో క్వాలిఫై అయిన టీమ్స్ని మళ్ళీ 2 గ్రూపులుగా చేస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2. గ్రూప్ 1లో ఏ టీమ్స్ ఉన్నాయంటే ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గ్రూప్ ప్రజెంట్. గ్రూప్ 2 వచ్చేసి న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్తాన్. ఇది ఇంకో గ్రూప్. వీటి మధ్యన ఇప్పుడు ప్రతి గ్రూప్లో 4 టీంలు ఉన్నాయి కదా. ఆ 4 టీంలో ఒక టీం వచ్చేసి 3 టీంలతో మ్యాచ్ జరుగుతాయి. గ్రూప్ ఏలో ఇండియా ఈ 3 టీంలతో మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో ఏ ఒక్కటి ఓడిపోయినా ప్రమాదమే. సెమీఫైనల్కి పోవడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి ప్రతి మ్యాచ్ నాకౌట్ అంటే ఇంకా ఆ మ్యాచ్ ఓడిపోయినామంటే దాదాపు టోర్నమెంట్ నుంచి అవతలకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఈ మ్యాచ్లు చాలా జాగ్రత్తగా, చాలా కాన్ఫిడెంట్గా ఆడాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా.